లెంటులోని రెండవ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. పత్రికా పార్శ్వభాగముగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనముల వరకు, సువార్త పార్శ్వభాగముగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 21వ వచనము నుండి 28వ వచనం వరకు ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 195వ కీర్తన, ఎన్నడు గాంచెదము యేసునే ఎన్నడు గాంచెదము అనే కీర్తన అందరము కలిసి పాడుకుందాం. ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతము కన్నె కుమారుని సన్నుతి చేయుచును, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును, ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు ఏతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. అందులగాచినట యెహోవా నందనుడితడౌనట, అందులగాచినట యెహోవా నందనుడితడౌనట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచినట, పొందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచినట, ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట, వేసిరి సిలువనట క్రీస్తుని చేసిరి హేళనట, దాసిరి యూదులట బల్లెము దోసిరి ప్రకనట, దాసిరి యూదులట బల్లెము దోసిరి ప్రకనట, ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. చిందెను రక్తమట పరమాసందులు తెలిపినట, చిందెను రక్తమట పరమాసందులు తెలిపినట, నిందలు కోర్చినట మనదగు నేరముగాంచెనట, నిందల కోర్చినట మనదగు నేరముగాంచెనట, ఎన్నడు గాంచెదము యేసుని ఎన్నడు గాంచెదము, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. ఆపద కోర్చినట పాపపు మోపులు మోసినట, ఆపద కోర్చినట పాపపు మోపులు మోసినట, కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసినట,
కోపము మాన్పెనట యెహోవా కొడుకై వెలసినట. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. అక్షయుడితడినట జగతికి రక్షకుండాయనట. అక్షయుడితడినట జగతికి రక్షకుండాయనట. దీక్షగా నమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుండట. దీక్షగా నమ్మిన నరులందరికి నిరీక్షణ దేవుండట. ఎన్నడుగాంచెదమో యేసుని ఎన్నడుగాంచెదమో, ఎన్నడు చూతుము కన్య కుమారుని సన్నుతి చేయుచును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామములో మరి రీతిగా ఈ 2025వ సంవత్సరములో 3వ మాసములో 2వ ఆదివారములో ఇలాగున ప్రభు యొక్క చెంతకు చేరి దేవుని యొక్క నామమును ఘనపరుచుటకై ఇంత మంచి అవకాశమును కలిగించిన మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో గడిచిన దినములన్నిట దేవుని యొక్క కృపను మనం పొందినటువంటి వారముగా, దేవుని యొక్క సన్నిధి నిలిచినటువంటి వారముగా మనము కనబడుతూ ఉన్నాం. గడిచిన ఆదివారములో సాధారణ జీవితము యొక్క అనుభవం వేరు, మారు మనసు పొందిన తరువాత అనుభవము, ప్రారంభించిన జీవిత అనుభవం వేరని గత వారములో మనం విని ఉన్నాం. అలాగే సాధారణ జీవితములో శోధన ఎరుగుట కానీ, సాధారణ జీవితములో శోధన ఎరుగడు కానీ నూతన జీవితములో వచ్చేటువంటి శోధన గ్రహించగలుగుతాడు. సాధారణ జీవితములో శోధన జయించలేడు కానీ నూతన జీవితములో శోధనను జయించగలడు. అదే ఈరోజు పౌలు గారు జీవితాన్ని మనం చూస్తాం, యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నాటి వాక్య ధ్యానము ద్వారా సాధారణ జీవితం, అన్యజనుల యొక్క జీవితం, నూతన జీవితం, అది ప్రభువుని ఎరిగినటువంటి జీవితం, పరిశుద్ధముగా జీవించట మనం చూస్తూ ఉంటాం. సాధారణ జీవితం అంటే లోక జీవితం, సాధారణ జీవితం అంటే అన్యజనుల జీవితం. నూతన జీవితం అనగా ప్రభువును ఎరిగి పరిశుద్ధముగా జీవించట, పరిశుద్ధత కలిగిన జీవించటంట. ఒకవేళ మనము క్రైస్తవులముగా ఉండి కూడా, క్రైస్తవులముగా పిలువబడుతూ కూడా అన్యజనులుగా ఉన్నామేమో, ఒక్కసారి మనల్ని గురించి మనము పరీక్షించుకోవలసినటువంటి వారముగా ఉండాలి. నేనంటున్నాను, ప్రస్తుతం మనము ఎలా ఉన్నాం?
అన్యజనులుగా ఉన్నామా, క్రీస్తులో కలిగిన వారముగా ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి. ఈ దశ రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనములో మనకు చెప్పేటువంటి వాక్యం ఏమిటంటే, దేవుడు మమ్మల్ని లేక మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకే గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలవలేదు. నీకు రక్షణ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే పరిశుద్ధముగా జీవించాలని, పరిశుద్ధులుగా ఉండాలని, అన్యజనులకు వేరుగా ఉండాలని, వేరుపరచబడిన వారే ప్రత్యేకముగా జీవిస్తూ దేవునికి ఇష్టలుగా ఉండాలన్నది దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. మీరు అడిగే ప్రశ్న ఏమిటంటే, అపవిత్రులు ఎలా ఉంటారు, అన్యజనులు ఎలా ఉంటారు అండి మీరు అడగవచ్చును. అందుకే 3వ వచనము నుండి 5వ వచనం వరకు చదివితే అంటాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వములకు దూరముగా ఉండుట, మీలో ప్రతివాడు కూడా దేవుని ఎరుగని అన్యజనుల వల్లే కామాభిలాషి అందుకాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన ఎరిగి ఉండటే దేవుని యొక్క చిత్తం. ఇప్పటికైనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అన్యజనుల యొక్క జీవితము దేవుని బిడ్డలారా దేవుని ఎరుగని జీవితం, జారత్వము జరిగించేటువంటి జీవితం, వ్యభిచార సాంగత్య జీవితం. అన్యజనుల వలె కామాభిలాష యందు జీవించడం, పరిశుద్ధత యందును తన తన ఘటమును ఎలాగో కాపాడుకోవాలో ఎరిగి ఉండుట దేవుని యొక్క చిత్తము అని పౌలు గారు మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇలా ఈనాటి వాక్యము ద్వారా పౌలు గారు ఆనాటి దశలోనికలకు వ్రాసినటువంటి పత్రిక అయితే, ఈరోజు మనకు బోధిస్తున్నటువంటి పత్రిక, మనకు బోధిస్తున్నటువంటి ఈ పత్రిక. ఈ విషయాన్ని గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇందులో 7 విషయాలు మనము వారి యొక్క సంఘ జీవితంలో చూడగలం. అన్యజనులు ఎలా ఉంటారో మనం తెలుసుకుందాము దేవుని బిడ్డలారా. 1, దేవుని ఎరిగిన వారై ఉంటారు. 2, కామాభిలాష యందు వారు నిలిచి ఉంటారు. 3వదిగా చూస్తే దేవుడంటే భయము లేని వారై ఉంటారు. 2వదిగా తనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. శరీర కార్యములందు ఆసక్తి కలిగి ఉంటారు. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాము దేవుని బిడ్డలారా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 33, 34 వచనాల్లో ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడి చెడుపును, నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపము చేయకుడి, దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఈ మాట చెబుతున్నాడు అంటాడు పౌలు గారు. నిజమే, క్రైస్తవులమై ఉండి దేవుని బిడ్డలారా అన్యజనుల వలె ప్రవర్తించడం సిగ్గులేని తనమే అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. క్రైస్తవులముగా దేవుణ్ణి పిల్లముగా జీవిస్తూ అన్యజనుల వల్లే అన్నిటి యందు కూడా ఆసక్తి కలిగి వారికంటే ముందుగా ఉండి దేవుని బిడ్డలారా మనము ఈ ఆచారములను కూడా మనమే ఆచరిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డ అది సిగ్గులేని తనం అని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాను. ఇక 4వ సాంగత్యం ఏంటంటే దేవుని బిడ్డలారా హృదయ కాఠిన్యము గలవారై ఉంటారు. ఎంత బోధించినా వినరు, ఎన్ని రకాలుగా చెప్పినా వారు చెప్పినట్లుగా వారు జీవించలేకపోవడం, అజ్ఞానము చేత జీవనములో నుండి వేరుపడిన వారైపోతారు. తండ్రి నుండి వేరుపడిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు
చిన్న కుమారుడు తర్వాత బుద్ధిమంతుడిగా ఉన్న పెద్ద కుమారుడు తండ్రి నుండి వేరైపోవడం అజ్ఞానమే. ఒకడు అజ్ఞానము చేత బయటికి వెళ్ళిపోయి జ్ఞానము సంపాదించి తిరిగి వస్తే, జ్ఞానము కలిగి తండ్రితో ఉన్నటువంటి పెద్ద కుమారుడు మరలా తమ్ముడు రాగానే తనలో అజ్ఞానము ప్రవేశించి తండ్రిని విడిచి వెళ్ళిపోవడం, జ్ఞానహీనత బుద్ధిహీనత జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆరోగ్యంగా తమ మనస్సునకు కలిగిన వ్యర్థమును అనుసరిస్తారు. లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టినటువంటి వాటిని మరలా వారు చేయసాగుతూ ఉన్నారు. ఏడవదిగా చూస్తే సిగ్గులేని వారై ఉండి అపవిత్రతా కార్యములు అత్యాస కామకత్వాన్ని కలిగి ఉండుట సిగ్గులేనితనం అన్న విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనం నుండి 19 వరకు మీరు చూస్తే ఇక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘములో ఇలాగున తమ తప్పిదాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మీరు చదువుతూ ఉంటే అన్నాడు, కాబట్టి అన్యజనులు జడుచుకున్నట్లు వీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాము. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు చేములుండి వేరుపరచబడిన వారై తమ మనసును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచున్నారు. వారి సిగ్గులేని వారై ఉండి నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వానికి అప్పగించుకుని ఎవరి బలవంతము లేకుండా, ఎవరి ప్రమేయము లేకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరి ప్రోత్బలము లేకుండా ఈ ఎఫెసీ సంఘము ఒక మారు మనస్సు పొందినటువంటి ప్రమాణపూర్వకముగా సేవ చేసినటువంటి పౌలు గారి యొక్క సాక్ష్యమును వింటూ జీవితాన్ని అనుసరిస్తూ చక్కని బోధలు వారు వింటూ గ్రహిస్తూ కూడా తమ ఇష్టానుసారముగా అపవిత్రతకు తమను తాము కాముకత్వానికి శరీరాక్షలకు శరీర కార్యములకు వారు తమను తాము అప్పగించుకునుట సిగ్గులేని తనం అని పౌలు గారు ఖండించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇలాంటి వారు మనలో ఎవరైనా ఉంటే, ఈ వాక్యం వినిచినప్పుడు మనకి ఎలాంటి మాటలు మనకు తగులుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నాలో ఉన్న వ్యర్థమును తీసివేయటకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను పరిశుద్ధినిగా చేయటానికి మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి ఇష్టలుగా ఉండాలని పిలుస్తూ ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి దైవజనులను నిందించడము కాకుండా, దైవజనుల మీద నేరం మోపడం కాకుండా, దైవజనుల మీద తప్పు మోపడము కాకుండా మనలో ఉన్నటువంటి ప్రతి తప్పిదాన్ని గుర్తించి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నము చేయాలని ప్రభు పేరట మనం చేస్తాము. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరగని వారై దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, ఉంటూనే ఉన్నారు. కార్యక్రమములేమో దైవజనులు చేయాలి, ముహూర్తాలేమో పంతులు గారు పెట్టాలి. ఇది ఎక్కడ న్యాయమో మనకు తెలియదు, ఇది ఎక్కడ సిద్ధాంతంలో మనకు తెలియదు. అసలు మారు మనసు పొందామా లేకపోతే పొందలేదని తెలియదు. అసలు దేవుని గురించి తెలుసుకున్నామా లేదా తెలియదు. ఈ సృష్టిని కలిగజేసిన వాడు దేని బిడ్డ ఎవరనే విషయాన్ని కూడా సృష్టికర్తను కనుగొనలేకపోతే మనలోని క్రియలు ఎలాగుననే ఉంటాయని కూడా ఇది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లలు. కాబట్టి దీని వారు అంటున్నారు, పైగా మీరు దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగబడినటువంటి వారు అని మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు యెహోవా యొద్ద విచారణ చేయకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము తీసుకొని వారి రథములను విస్తారములను రౌతులు బలార్జులను వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుడు పోషించని వాడు ఎవరు పోషించలేరు. దేవుడు ఆశీర్వదించకపోతే ఎవరు ఆశీర్వదించలేరు.
దేవుడు దీవించకపోతే ఎవరు దీవెనలు మన మీద ఉండవు. దేవుణ్ణి కరుణ లేకపోతే ఎవరు కరుణ మనకు పని చేయము. కనుక యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలను సమీపిస్తున్నటువంటి మనం, ప్రియ సంఘమా, దేవుని యొక్క మాటలు మనము సరైన రీతిలో అవగాహన చేసుకోవాలి. 31:3 అంటాడు, ఐగుప్తీయులు మనుషులే గాని దేవుళ్ళు కాదు. ఐగుప్తుల గుర్రములు మాంసములే గాని ఆత్మలు కావు. యెహోవా తన చెయ్యి చాపుగా సహాయము చేయవాడు సోగును, సహాయము పొందువాడు పడును, వారందరూ కూడి నాశనమగుదురు. మనకున్నది ఏదైనా కావలసినగా దేవుడు అనుగ్రహించినదని మనం విశ్వసించాలి. దేవుని సహాయమును నేను పొందుచున్నానని నమ్మాలా. దేవుని గాక మరెవరిని కూడా మనం ఆశ్రయించినా, దేవుని సహాయము గాక మన ఎవరి సహాయము కోరినా, దేవుడు మనలను దేవుని బిడ్డ గుర్తు చేస్తా ఉన్నాను, మనల్ని కాపాడేవాడు ఉండడు, సహాయము చేసేవాడు ఉండడు. సహాయము చేసేవాడే జోగిపోతాడంటున్నాడు. ఈరోజు 3వ వచనం 30వ వచనంలో, ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గొప్పాల మారిన దానికి పేరు. నేను దుబాయ్ వెళ్ళొచ్చాను, అదర్ కంట్రీ వెళ్ళొచ్చాను, ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను. ఇల్లు సంపాదించేది ఏంటంటే నీ సంసారాన్ని బాగు చేసుకుంటూ ఉన్నావు. సంసారములు కట్టుకునేవారు కంటే పోగొట్టుకున్నవారు ఎక్కువ. పిల్లలు ఆశీర్వాదముగా ఉన్నవారు కంటే పిల్లలను పోగొట్టుకున్నవారు ఎక్కువ. అది గొప్పలు చెప్పుకోవడానికి పనికి వస్తుంది, కానీ నెప్పించుకోవడానికి ఏమాత్రము కూడా ఉపయోగపడటం లేదన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. భార్య వచ్చిన తర్వాత కలహం, భార్యాభర్తల మధ్య ఘర్షణ, తగ్గించలేక వారు సూసైడ్ చేసుకోవడం, పిల్లలు అడిగింది ఇవ్వకపోతే వారు సూసైడ్ చేసుకోవడం, చివరికి దిక్కుమాలిన వారిగా ఒంటరిగా మిగిలిపోవడం. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లలు. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెబుతా ఉంది అంటే 30వ వచనంలో, ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడలో శరణొచ్చుట వలన సిగ్గు కలుగును. ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, వారికి అడుగడుగున అవమానము కలిగింది, అడుగడుగున హింసింపబడ్డారు, అడుగడుగున శోధించబడ్డారు, అధిక భారాన్ని అనుభవించారు. దేవుని ఆశీర్వాదం ఉన్నది కనుక వారి సంపద కంటే వారు వలన కలిగిన సంతానములు గొప్ప ఆశీర్వాదకరముగా చూపించాడు దేవుడు. ఆశీర్వాదం అంటే, సంపద అంటే సంసార జీవితం, కలిసి జీవించడం, కుటుంబముగా జీవించడం, వేరుగా జీవించడము కాదు. కుమారులు కుమార్తెలను కలిగి విస్తరించడం, దానికి మించిన ఆనందము, దానికి మించిన సంతోషము, దానికి మించిన సంతృప్తి మరొకటి ఉండదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయినా బలహీనమైన వాటి వైపు, నిష్ప్రయోజనమైన వాటి వైపు, మూలపాఠముల తట్టు ఎందుకు చూస్తున్నారు, తిరుగుతున్నారు, నాకు అర్థము కాని విషయం. ఎలా వారికి ఎలా దాసులైపోతున్నారో అర్థము కాని పరిస్థితి. దుష్టుడు కలిగదీసినటువంటి దురాశ వలన మాత్రమే. ఆ తర్వాత నీ కుటుంబం ఏమవుతుంది, నీ వ్యక్తిత్వం ఏమవుతుంది అని ఆలోచించేటువంటి దానికంటే ఏదో సంపద సంపాదించాలి, ఏదో గడించాలటువంటి ఆలోచనతో మనుషులు ఉంటూ ఉన్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము
8-9 వచనం చదివితే గనక పౌలు గారు అంటూ ఉన్నాడు, గలతీ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే, ఒక్క నిమిషము దేవుని బిడ్డలా దేవుని యొక్క వాక్యమును చూస్తే అడిగాడు, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా మీరు తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఒక్కసారి ప్రశ్నిస్తా ఉన్నాడు. దీనిలో గతకాలం సంగతి వదిలేయండి, గతకాలము జీవితాన్ని వదిలేయండి, రక్షణ పొందక మునుపు జీవితాన్ని వదిలేయండి. రక్షణ పొందిన తరువాత మనము కట్టుబడినప్పుడు ఆ కట్టడకు మనం నిలిచినటువంటి వారమే దేవుని ఆశీర్వాదము నిమిత్తము మనము నిరీక్షించేటువంటి వారముగా ఉండాలి. జీవము కలిగిన దేవుని వైపు తిరిగిన తరువాత కూడా మరలా మూల పాఠముల తట్టు వ్యర్థమైన వాటి వైపు ఎలా తిరిగిపోతున్నారు ఈ మనుషులు. ఎందుకంటే దేవుడు నాకు ఈ బాధ ఎందుకింత బాధగా చెబుతున్నానంటే, నేను పడుతున్నటువంటి కష్టము ఎక్కడ వ్యర్థమైపోతుందో అన్న భయం, ఒక్కరిని కూడా రక్షించలేనటువంటి భయం, మీ ప్రాణములకు మీ ఆత్మలకు నేను ఎక్కడ ఉత్తరవాదిని కావలసి వస్తుందో అన్న భయం. ప్రవక్తని వాడు ఇర్మియా కూడా ఇలాగున్న ప్రార్థన చేశాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనములో, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనం అంటాడు, నీ నెరుగా నలుజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలని వారు అతన్ని మృంగివేయుచున్నారు, వారి నివాసమును పాడు చేయుచున్నారు. దేవుని యొక్క వాక్యము చెబుతుంది, పూర్వం ఎరిగినటువంటి మనుషుల వలె కాకుండా, అన్యజనుల వలె కాకుండా, వారి వైపు తిరిగినటువంటి వారుగా కాకుండా, ఆ తెస్సలోనిక సంఘస్థుల వలె కాకుండా, ఆ పూర్వపు ఇశ్రాయేలు జనాంగం వలె కాకుండా మీరు దేవుని ఎరిగిన వారై ఉండాలని ప్రవక్త మూలముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్వార్థ పాఠంలో మనం కొన్ని విషయాలు చూస్తే, యేసు దగ్గరకు వచ్చేటువంటి కనాను స్త్రీ మీకు అన్యురాలు, ఆమె పేరు ప్రస్తావించబడలేదు కానీ ఆమె ప్రాంతము మాత్రము గుర్తించబడింది. అయితే ఆమె యేసు దగ్గరకు వచ్చినటువంటిది, ఆమె తన బాధను విన్నవించుకుంది. ఆమె అన్యురాలైనప్పటికీ కూడా తమకున్న బాధను బట్టి, కష్టాన్ని బట్టి, తన బిడ్డ ప్రాణమును కాపాడుకోవడానికి, ఆ బిడ్డలో ఉన్నటువంటి దయాన్ని విడిపించుకోవడానికి యేసు దగ్గర వచ్చి తన గోడు వెలబుచ్చుకుంటా ఉంది. నా కులము నా యొక్క బిడ్డను రక్షించలేకపోతా ఉంది, మా గొప్పతనము మా బిడ్డను కాపాడలేకపోతా ఉంది, నీవు నన్ను కరుణించి నా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టమని పదే పదే గోజాడుతూ ఉంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా సెలవు ఇవ్వటం లేదు. అన్న శిష్యులు కూడా ఆమెను చేతరించుకుంటూ ఉన్నారు. అయినా ఆమె ప్రాధేయపడటం మానలేదు, ప్రార్థించటం మానలేదు, అడగటం మానలేదు. ఇలా గుర్తు చేస్తూ ఉన్నాడు, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నేను ఇశ్రాయేలు వారి కోసం వచ్చాను, నీ కోసము కాదంటున్నప్పటికీ కూడా ఆమె మొక్కుబడి చేస్తూ ఉంది, పొట్టు విడవకుండా ఉంది, గోజాడుతూ ఉంది. ఆ అడుగుట మానలేదు. దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 15:25 చూస్తే, నా పిల్ల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని కించపరిచినప్పటికీ కూడా యజమానుల బల్ల మీద పడేటువంటి రొట్టె మొక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, నన్ను అలాగున భావించి సహాయం వచ్చేమని ప్రాధేయపడింది.
కనుక ఆమె యొక్క విశ్వాసమును పరీక్షించినటువంటి ఆయన ఆమె హృదయమును చూశాడో, ఆమె విధేయతను చూశాడో, ఆమె హృదయములో ఉన్న విశ్వాసమును చూశాడో. కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, అంతస్తును చూడలేదు, కానీ ఆమె హృదయస్థితి ఎగినటువంటి వాడే తన బాధను అర్థము చేసుకుని తనకు దేవుని బిడ్డగా సహాయము చేసినట్టుగా మనం వస్తూ ఉన్నాం. ఈ వాక్యములో నీతి ఏమిటంటే, నీవంటే దేవునికి ఎంత ఇష్టమో నీకు తెలియాలి, నీలో ఎంత విశ్వాసం ఉందో దేవునికి నువ్వు కనపరచాలి. అప్పుడు కనిపెట్టడానికి సహాయం వచ్చేటానికి ఇష్టపడతాడు, నిన్ను మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు. కనాను కొన్నటువంటి స్త్రీ విశ్వాసము, కనాను స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసము నీకెందుకు లేదు, లేక మనకెందుకు లేదు? మనం ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాం? ఎందుకో దేవుని సహాయం పొందలేకపోతున్నామో గుర్తించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుని సహాయం పొందుటకు ఆమె అన్యురాలే కావచ్చు, కానీ ఆమె కులము ఆటంకము రాలేదు. దేవుని సహాయము పొందకుండా ఆమె వ్యక్తిత్వము ఆటంకము కాలేదు. ఆమె విశ్వాసము కారణమైనది. కనుక జక్కయ్య హృదయము చూచాడో ప్రజలందరూ కూడా కాదన్న అతని ఇంటికి రక్షణ ప్రకటించాడు. సమరయ స్త్రీ, ఆ స్త్రీని గ్రామస్తులందరూ వెలివేసినప్పటికీ కూడా ఆమె పొందిన విశ్వాసమును బట్టి, లేక ఆమె విడిచిపెట్టిన కుండను బట్టి, విడిచిపెట్టిన పాపమును బట్టి ఆమెకు ఆమె ఇంటి వారికి రక్షణ కల్పించాడు. కనాను స్త్రీ యొక్క విశ్వాసము ద్వారా తన కుమార్తెను రక్షించాడు. అలాగే సీమోను హృదయమును దోచాడు, భోజనాన్ని పిలిచాడు, కానీ మనసులో అసూయపడ్డాడు, మనసులో వ్యధ చెందాడు. కనుక ఆమె కంటే నీకంటే ఆమె గొప్పది అని జవాబు ఇచ్చాడు. కనుక వారందరి హృదయాన్ని చూసినటువంటి దేవుడు నీ హృదయాన్ని చూశాడు. ఈనాటి మన వాక్యములో అన్యజనుల వలె ఉండక మనము దేవుని ఎరిగినటువంటి వారముగా ఉండాలని తెలియజేస్తూ, పరజనులము కాక పరాయి వారముగా కాక దేవుని సుత్తైన ప్రజలుగా జీవించాలని కోరుతున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా ఆదరించి బలపరిచి సంరక్షించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.